అలాగే గోల్డ్‌లో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా ఎక్కువ అవుతుందని మీరు ఇంతకు ముందే చెప్పారు. ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలాగో కాస్ట్ తగ్గింది. ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏం చేయాలంటారు? కొంతకాలం వెయిట్ చేయాలా? లేకపోతే విత్‌డ్రా చేసుకోవాలా? ఏది బెటర్ అంటారు? అంటే కంటిన్యూ చేయొచ్చండి. ఎస్ఐపి మోడ్లో పెట్టే వాళ్ళకైతే ఈటీఎఫ్స్లో కంటిన్యూ చేయొచ్చు. ఈటీఎఫ్లో పెట్టినా కానీ ఫిజికల్గా మీరు బిస్కెట్ రూపంలో గోల్డ్ కొనే వాళ్ళైనా కానీ యూ కెన్ కంటిన్యూ దట్. సో ఎందుకంటే రానున్న రోజుల్లో అట్లీస్ట్ 1 to 2 years అయితే బంగారానికి పాజిటివ్గానే ఉండేట్టుగా కనబడుతుంది. సో గ్లోబల్గా పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అన్నాడు. సో ఎప్పుడైతే ఎకానమీస్లో రిసెషన్ కానీ ఎకానమీస్లో వర్రీస్ కానీ కనబడతాయో, ఎప్పుడైతే యుద్ధ భయాలు కనబడతాయో, ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతూ ఉంటుందో అప్పుడప్పుడల్లా బంగారంకి మంచి రోజులు వస్తాయి, రెక్కలు వచ్చేసి ఎగురుతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ విపరీతంగా పెరిగింది చూసాం మనము. సో కాబట్టి అంటే అదే రకంగా 30%, 35% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ వస్తుందని కాదు. సో అట్లీస్ట్ మీ లాసులు రావు, పెద్దగా స్టెబిలిటీ ఉంటుంది, ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. అంతవరకు అయితే మనం చెప్పొచ్చు బంగారం. అదేవిధంగా బంగారం అనేది మీరు చెప్పినట్టు ఏ రూపంలో పెట్టుకుంటే మంచిదంటారు? బిస్కెట్ రూపంలో పెట్టుకుంటే మంచిదంటారా? ఆర్నమెంట్ రూపంలో పెట్టుకుంటే మంచిదంటారా? సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్ మొన్నటి వరకు ఉంది, అది దట్ ఇస్ ద బ్యూటిఫుల్ వే. బట్ అందులో గవర్నమెంట్ చాలా లాస్లు వచ్చాయని చెప్పేసి ప్రస్తుతానికి నిలిపేశారు. అది చాలా ఏళ్ళు ఇచ్చారు. సో దట్ వాజ్ ద బెస్ట్ వే. ఎందుకంటే మీరు బంగారం ఉండేది, తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ కూడా వచ్చేది. సో 8 years పెడితే మీకు 20% ఇంట్రెస్ట్ రూపంలో వస్తే 20% అధికంగా బంగారం వచ్చినట్టు అయ్యేది మీకు. సో అది ఇప్పుడు లేదు ప్రస్తుతము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఈజ్ రా గోల్డ్ ఫిజికల్గా బిస్కెట్ కొనుక్కోవడం బెటర్. దట్ ఇస్ ద బెస్ట్ వే. అది కాదు అనుకుంటే ఈటీఎఫ్స్ అయినా కొనవచ్చు. ఈటీఎఫ్స్ ఏంటంటే కొంచెం స్మాల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కొంత పడతాయి. సో దట్ ఇస్ ద ఓన్లీ స్మాల్ థింగ్. బట్ అదర్ ఫిజికల్ గోల్డ్ కొనగలిగిన వాళ్ళందరూ ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కాస్ట్ అనేది తగ్గింది కదా, ఈ తగ్గుదల అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్యలో ఏమైనా ఛాన్స్ ఉంటుందా పెరగడానికి? ఎంతవరకు తగ్గొచ్చు? అంటే ఈ ట్రంప్ తెచ్చిన అంటే ట్రంప్ క్రియేటెడ్ ఈ టారిఫ్స్ గొడవ ఎంత స్టీప్ ఉంటుంది, ఎంతకాలం కొనసాగుతుందని చెప్పడం కష్టం. సో ఒకవేళ అది నెగోషియేషన్ టాక్టిక్స్ కోసం వాడేటట్టయితే మేబీ 3 to 6 monthsలోనే గ్లోబల్ ఎకానమీస్ మళ్ళీ కొంచెం నార్మల్ అవ్వచ్చు. సో లేదు మొండిగానే ఉన్నాడు అంటే ఇట్ మే కంటిన్యూ ఫర్ 1-2 years ఆల్సో. వీ డోంట్ నో ఎంతవరకు అవుతుంది. అమెరికా బలపడేంతవరకు, డాలర్ బలపడేంతవరకు, తర్వాత అమెరికాకి ఇప్పుడు ఈ ఇయర్లోనే $9 trillion డెట్ రీపేమెంట్ ఉంది. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ డెట్ రీపేమెంట్ కోసము ఈల్డ్ తగ్గిపోయింది. ఇప్పుడు 4 ఉన్నది కాస్త 3.2కి వచ్చింది ఈల్డ్ అక్కడ. సో దానివల్ల ఇంట్రెస్ట్ చాలా సేవ్ అవుతుంది వాళ్ళకి. ప్లస్ మీకు అంటే అమెరికన్ ఎకానమీకి చాలా హ్యూజ్ డెట్ ఉంది కాబట్టి వాళ్ళది మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ ఉంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్. సో దాని మూలాన కూడా చేస్తున్నాడు అని కూడా కొంతమంది అంటున్నారు. సో కావచ్చు, అది మల్టిపుల్ యాంగిల్స్లో ఉండొచ్చు. సో తను గ్లోబల్గా అన్ని దేశాలు అట్లీస్ట్ ముఖ్యమైన దేశాలతో బార్గెన్ చేసుకొని ఒక డీల్ చేసుకున్నాడు అనుకోండి, అంతవరకు అయితే అందరికీ మంచిదే. కొంత ఎఫెక్ట్ అయినా కానీ లీస్ట్ ఎఫెక్ట్తో బయటపడిపోతాం. సో అది జరుగుతుందేమో, ఎందుకంటే ట్రంప్ నేచరు అన్ప్రిడిక్టబుల్, అగ్రెసివ్, తర్వాత బిజినెస్ మ్యాన్ కాబట్టి కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ వాడతాడేమో అని అనుకుంటున్నాం. బట్ ఎలా అయినా పోవచ్చేది, అది ఎవరు ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్. ఎంతకాలం ఉంటుంది, ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మనం బంగారం మాట్లాడితే 85,000-87,000 రేంజ్లో అయితే డెఫినెట్గా కొంత కొనుక్కోవచ్చు. అంటే